మనం చూసినాం 'కేపీహెచ్‌పీ' 'సహస్ర' 12 సంవత్సరాల అమ్మాయిపై దాదాపుగా ఎంత దారుణంగా హత్య చేయబడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 3 రోజుల నుంచి ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని సెంటిమెంటల్‌గా ఫీల్ అవ్వడం అనేది గూడా జరిగింది. ఎందుకంటే అన్ అభం శుభం తెలియని ఒక పసిపాప, ఇద్దరు తల్లిదండ్రులు పనికి వెళ్తే వచ్చి చంపేసి అంటే వారిని ఏ విధంగా హత్య చేయబడ్డారో అందరికీ తెలిసిన విషయం. ఇది చెప్పడానికి గూడా ఎంతో బాధను కలిగించే అంశంగా గూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎవరు చేశారని జెప్పేసి ఉన్న సీసీ ఫుటేజ్‌లు గూడా పోలీస్ అధికారులు వాళ్ళందరూ 3 రోజుల నుంచి గూడా శ్రమిస్తున్నారు. సో, చివరిగా 10థ్ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయే సహస్రాన్ని హత్య చేశాడని జెప్పేసి పోలీసులు నిర్ధారించడం అనేది జరిగింది. సో, 10థ్ తరగతి అబ్బాయి జల్సాలకు అలవాటు పడడం, కాస్ట్‌లీ బట్టలు వేసుకోవాలి, అలాగే కాస్ట్‌లీ హోటల్స్‌లలో తినాలి, కాస్ట్‌లీ బేకరీలకెళ్ళాలి, కాస్ట్‌లీ బైక్ కొనాలి అని జెప్పేసి చెడు వ్యసనాలకు అలవాటు పడి, సో, దొంగతనానికి వెళ్ళడం అనేది జరిగిందని జెప్పేసి పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి మాట. అటు దొంగతనానికి వెళ్తూ దొరికిపోవడంతో, అమ్మాయి చూడడంతో మళ్ళీ ఎక్కడ తన పేరుని చెప్తదని జెప్పేసి, ఈ విధంగా ఇంత కిరాతకంగా హత్య చేశారని జెప్పేసి గూడా పోలీసులు చెప్పడం అనేది జరిగింది. సో, మొత్తానికి 3, 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సస్పెన్స్‌ని అంటే దాదాపుగా వారి ఇంటి పైనున్న వాళ్ళని, చుట్టుపక్కన ఉన్న వారిని గూడా విచారించడం అనేది గూడా జరిగింది. సో, ఆ విచారణలో దోషులెవరో గూడా కనిపెట్టలేకపోయారు. ఇంటి సభ్యులను గూడా అంటే అమ్మాయికి సంబంధించి ఇంటి సభ్యులను గూడా వాళ్ళు విచారించారు. బట్ ఎక్కడ గూడా క్లూ గూడా దొరకకపోవడం. తర్వాత సీసీ ఫుటేజ్‌లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారి ఇంటి సమీపంలో ఉండే 10థ్ క్లాస్ అబ్బాయి వాళ్ళిద్దరు అమ్మానాన్నలు పనికెళ్ళడం చూసి అక్కడ దొంగతనానికి వచ్చి దొరికిపోవడంతో ఎక్కడ ఈ అమ్మాయి చెప్తదో అని జెప్పేసి భయంతో అమ్మాయిని చంపేశాడు. తర్వాత చంపి అంటే హత్య చేసి ఎక్కడికి దాక్కోవడం అనేది గూడా జరిగింది. సో, చివరిగా తను దొరికిపోయారు. సో, వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటోళ్ళు మళ్ళీ ఇంకొకరు కాకుండా ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎలాంటి ఇంట్లో జరగకుండా ఉండాలి అని జెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి మాట. మరి తను తెలివుందా అంటే 10థ్ క్లాసా, 9థ్ క్లాసా, 8థ్ క్లాసా అని పక్కన పెడితే తనకంత నాలెడ్జ్ లేనిది ఒక ప్రాణిని అంటే హత్య చెయ్యాలి అనే ఆలోచన ఏ విధంగా వస్తది? సో, ఈ విధంగానే ఇలాంటోళ్ళని వదిలిపెడితే ఇట్లాంటోళ్ళు మళ్ళీ గల్లీకొకరు తయారయ్యే అవకాశం ఉంటుందని స్థానికుల అభిప్రాయం.